హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్సికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా hello.lokesh@ap.gov.inకి ఈమెయిల్ చేయండి. మీ సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుంది. అయితే మెగా డిఎస్సిలో భాగంగా 421 క్రీడా పోస్టులకు నోటిఫికేషన్ అనేది నిన్న విడుదలైంది. మరి దీనికి సంబంధించిన ఏ జిల్లాలో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే ఏ కేటగిరీకి సంబంధించి ఏ స్కూల్ యాజమాన్యాలు బట్టి ఏ స్కూల్స్కి ఎన్ని పోస్టులు కేటాయించారు, ఇలాంటి అనేక విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు, దీనికి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మెగా డిఎస్సిలో క్రీడా కోటాలో 421 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్లో భాగంగా ఒక నోటిఫికేషన్ అయితే నిన్న ప్రభుత్వం అనేది విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. కర్నూలు జిల్లాకి 73, చిత్తూరు 41, తూర్పుగోదావరి 38, కృష్ణా జిల్లా 34, గుంటూరు 33, విశాఖపట్నం 32, పశ్చిమ గోదావరి 29, అనంతపురం 22, వైఎస్ఆర్ 20, ప్రకాశం 20, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 17, శ్రీకాకుళం 18, విజయనగరం 10 అని జిల్లాల వారీగా ఉన్నాయి. అలాగే జోన్ల వారీ జోన్ 1 6, జోన్ 2 6, జోన్ 3 11, జోన్ 4 11, రాష్ట్ర స్థాయి 2, మొత్తం 421 క్రీడా పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే విడుదలైంది. వీటిని వివిధ యాజమాన్యాల ద్వారా ఈ విధంగా ఫిల్ చేస్తున్నారు. ఎంపీపీ జడ్పీటీసీలో 333 పోస్టులు, మున్సిపాలిటీలో 30 పోస్టులు, ఆశ్రమ పాఠశాలలు 22 పోస్టులు, గురుకులాల్లో 2, మోడల్ స్కూల్స్ 4, సాంఘిక సంక్షేమం 7, గిరిజన సంక్షేమం 23, ఇలా మొత్తంగా 421 పోస్టులకు గాను క్రీడా కోటాలో డిఎస్సిని ఫిల్ చేయడం కోసం మెగా డిఎస్సిలో భాగంగానే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మెగా డిఎస్సిలో భాగంగా క్రీడా కోటా కింద 421 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మే 2వ తేదీ నుంచి 31లోపు ఆన్లైన్లో దీనికి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే అర్హత కలిగినటువంటి క్రీడాకారులకు 3% రిజర్వేషన్, హారిజెంటల్ రిజర్వేషన్తో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే నేను తెలియజేశారు. రాత పరీక్ష లేకుండానే క్రీడల్లో మెరిట్ ఆధారంగా ఈ 421 పోస్టులకు కూడా ఎంపిక ఉంటుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. మరి దీనికి సంబంధించినటువంటి ఇంకా అనేక అంశాలు తెలియాల్సి ఉంది. ఏ క్రీడలు ఏ స్థాయికి ఏ లెవెల్లో ఉన్నప్పుడు ఏ స్థాయి కోటాను కేటాయిస్తారు, మెరిట్ని ఎలా నిర్ణయిస్తారు, మెరిట్ని నిర్ణయించే సందర్భంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నేషనల్ స్థాయి, ఇలా ఈ స్థాయిలకి విన్నరా రన్నరా ఏ విధంగా పాయింట్లు కేటాయిస్తారు అనేక అంశాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాటికి సంబంధించిన విషయాలు పరిపూర్ణంగా తెలిసి ఈ ప్రక్రియ కూడా, ఈ డిఎస్ ప్రక్రియ కూడా సజావుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి దీనికి సంబంధించినటువంటి ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరి చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, అందరికీ థ్యాంక్ యూ.